వరంగల్ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థిగా ఫుట్బాల్ గుర్తుతో పోటీ చేస్తున్న అశోక్ను భారీ మెజారిటీతో వరంగల్ పార్లమెంటుకు పంపించగలరని మా యొక్క మనవి. నేను మాదిగ హక్కుల పోరాటం గురించి 4 రోజులు పోలీస్ స్టేషన్లో పోయినా. అదేవిధంగా నేను 5-6 రోజులు మరి వారం రోజులు జైలుకు పోయినా. మరి కొన్ని సంవత్సరాల దాకా నేను ఆటలు ఆడుకుంటూ కోర్టు చుట్టూ కూడా నేను కోర్టుల గురించి తిరిగిన. అదేవిధంగా ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్క దళితులే కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ప్రతి ఒక్కరూ నన్ను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ ఓట్లేసి ఫుట్బాల్ గుర్తును గెలిపిస్తూ అదేవిధంగా కామన్ హెల్త్ కామన్ ఎడ్యుకేషన్ భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి కానీ పిల్లలు కానీ ప్రధానమంత్రి పిల్లలు కానీ రాష్ట్రపతి పిల్లలు కానీ మరి వాళ్లకు సంబంధించిన ఎవరైతే పిల్లలు ఎమ్మెల్యే మంత్రుల పిల్లలు కానీ ఏదైతే హాస్పిటల్లో చేసుకుంటారో ప్రతి ఒక్క ట్రీట్మెంటు అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కానీ వాళ్ళకు కూడా లాస్ట్కు చివరికి చిన్న స్లీపర్ పోస్టుకు సంబంధించిన వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందించాలనే గొప్ప నిర్ణయంతో ముందుకొస్తున్నాను. అదేవిధంగా భారతదేశంలో ఒక గొప్ప స్థాయిలో ఉండాలంటే విద్యా విధానము ప్రతి ఒక్కరి పేద పిల్లలకు మరి డబ్బులు లేక చదవలేకపోతున్నాను. మరి ఆర్థికంగా చాలా లోబడి ఉండి మానసికంగా ఇబ్బంది పడి ఘోరమైన పరిస్థితులు ఉన్నారు. మరి వైద్య విధానంలో ఒక గొప్ప స్థాయిలో మరి ప్రధానమంత్రి గారికి నేను చెప్తున్నా, మరి వైద్య ఇది ప్రైవేటీకరణ చేయొద్దు. మరి ఇది దేశంలో ఒక గొప్ప దేశంలో ఉన్నటువంటి మనము ఒక గొప్ప పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలంటే ఒక స్టడీతోటే అని ఒక చదువుతోటే చేయాలని అనుకుంటున్నాను. అదేవిధంగా ఒక నిరుపేద అంతర్జాతీయ క్రీడాకారులైన ఇలా ఖోఖో నుంచి అంతర్జాతీయ క్రీడాకారుడు సారంగపాణి అని మన స్నేహితుడు, అదేవిధంగా నేను అంతర్జాతీయ క్రీడాకారుని. మరి మా పట్ల మీరు దయించాలి సార్. మరి జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు మరి పేదరికంలో ఎంతో దుర్బలమైన పరిస్థితిలో ఉన్నారు సార్.